ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు మహోన్నతుడువైన మా తండ్రి, ప్రకటన గ్రంథము నేర్పుతున్న మా తండ్రి, మీకు వందనాలు. మరొకసారి మీ సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. ఈ మర్మమైన ఆ ప్రకటన గ్రంథము మరి మేము వివరించుకుంటుండగా పరిశుద్ధాత్ముడా, మరి ఇక సువార్త టీవీ ఛానల్లో లక్షల మంది మరి వాక్యం వింటుంటుండగా దీపించి ఆస్వాదించమని యేసు పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాం పరమ తండ్రి. కూడి వచ్చిన దేవుని సంగమా, దైవ దీవెనలు మీకు తోడయుండును గాక. ప్రకటన గ్రంథములో 17వ అధ్యాయము, ఈ 18వ అధ్యాయము కొంచెం కష్టతరముగా ఉంటుంది, చదివితేనే అర్థం కాదు. అలాంటిది పరిశుద్ధాత్ముడు మనకి వివరిస్తూ ఉన్నాడు. ఈ 7 పాత్రలు పట్టుకుని ఉన్న 7 దేవదూతలలో ఒక దేవదూత వచ్చి యోహాను గారికి, ప్రకటన గ్రంథము రాసిన యోహాను గారికి మరి ఒక దర్శనము చూపిస్తూ ఉన్నాడు. దేవదూత, నీవిక్కడికి రమ్ము, విస్తార జలముల మీద కూర్చున్న మహావేశ్యకు చేయబడు తీర్పు నీకు కనపరిచెదను అని ఇక్కడ చెప్తా ఉన్నాడు. అంటే ఇక్కడ నీరు అంటే, జలములు అంటే నీరు కదా, నీరు అంటే నీరు కాదు. ఇక్కడ వేశ్య అంటే వేశ్య కాదు. ఇక్కడ ఛాయారూపంలో మనకు కనబడతా ఉంది. మరి యేసుక్రీస్తు ప్రభువారు నమ్ముకున్న క్రైస్తవులు ప్రపంచంలో 400 కోట్ల మంది ఉన్నాం. కనుక 400 కోట్ల మంది క్రైస్తవులను ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో స్త్రీ అని సంబోధించారు. క్రైస్తవ సంఘం అనే స్త్రీ. అప్పుడు పరలోకమందు గొప్ప సూచన కనబడను, అదేదనగా సూర్యుని ధరించుకునే ఒక స్త్రీ. కనుక క్రీస్తు ప్రభు యొక్క భార్య, ఆయన రెండవ రాకడ కొరకు ఎదురు చూచున్న ఈ క్రైస్తవ సంఘం, పెళ్లి కుమార్తె సంఘం యొక్క పేరు స్త్రీ. యేసు ప్రభు వారు పెళ్లి కుమారుడు, సంఘం పెళ్లి కుమార్తె. అయితే ఆయన వరుడు, మన వధువు, ఆయన రాజు, మన రాణి. అలాగే ఇక్కడ క్రీస్తు విరోధి, యాంటీ క్రైస్ట్, ఇంగ్లీష్లో యాంటీ క్రైస్ట్ అంటే క్రీస్తు విరోధి, లేకపోతే అంత్యక్రీస్తు అంటారు, లేకపోతే ఎదురు క్రీస్తు. కనుక క్రీస్తు విరోధికి కూడా ఒక భార్య ఉండాలి కదా. అంటే వాడిని నమ్మినటువంటి మనుషులు, ఆ మనుషులందరికీ ఒక పేరు, ఆ పేరు సంఘము. ఇక్కడ స్త్రీ, క్రీస్తు విరోధి భార్య అయిన స్త్రీ. అయితే ఈ స్త్రీ అనే సంఘానికి మరి వేశ్య అని పేరు పెట్టాడు పరిశుద్ధాత్ముడు. ఎందుకంటే యేసుక్రీస్తు భార్య అయిన క్రైస్తవులలో పెళ్లి కుమార్తెగా నిఖారైన సంఘము, పెళ్లి కుమార్తె సంఘము, వధువు సంఘము, నిఖారమైనది, నిక్కచ్చైనది, పరిశుద్ధమైన సంఘం ఉంది. కానీ 7 ఏళ్ల శ్రమల్లో క్రీస్తు విరోధి భార్య, వాడి నమ్మినటువంటి, వాడిని ఫాలో అవుతున్నటువంటి ప్రజల యొక్క మరి సంఘానికి వేశ్య అని పేరు వచ్చింది ఇక్కడ. కనుక అందుకు ఈ వాక్యం జాగ్రత్తగా మీరు వినాలా. విస్తార జలముల మీద కూర్చుని ఉంది ఈ వేశ్య. ఆ జలములంటే ఎవరు, అక్కడే మనకి ఇంత క్లియర్గా రాస్తా ఉన్నాడు. చూడండి అక్కడ 15వ వచనం, 17, 15. మరియు ఆ దూత నాతో ఇలాగ చెప్పెను, ఆ వేశ్య కూర్చున్న చోట నువ్వు చూచిన జలములు ప్రజలను, జన సమూహములను, జనములను, ఆయా భాషలు మాట్లాడు వారిని సూచించును. కనుక జలములు అంటే ప్రజలు, జనం. 7 ఏళ్ల శ్రమల్లో కోట్ల మంది ప్రజలు ఉంటున్నారు. వీరందరినీ కలిపి జలములు. ఈ జలముల మీద వేశ్య కూర్చుంది, క్రీస్తు విరోధి భార్య కూర్చుందంటే ఆ ప్రజలందరినీ కూడా ఏలుతుంది, అధికారం కలిగి ఉంది అని అర్థం. ఈ ప్రకటన గ్రంథంలో 2 మనం అర్థం చేసుకోవాలా. ఒకటి రాజ్యాధికారము, రెండోది మతాధికారము. ఇప్పుడు క్రీస్తు విరోధి అంత్యక్రీస్తు, క్రీస్తు విరోధి సాతాను, అబద్ధ ప్రవక్త, సైతాను త్రిత్వం ఈ 7 ఏళ్ల శ్రమల్లో రాజ్యాధికారం కలిగి ఉంటారు. ఈ రాజ్యాధికారాన్ని ఆ కాలంలో ఉన్న ప్రజలందరూ కూడా ఒప్పుకోరు కనుక వారిని ఆకర్షించాలా. వారిని ఆకర్షించడానికి ఇక్కడ రెండవది మతాధికారం, మతాన్ని చూపించాలా. రాజ్యాన్ని నమ్మలేదు కనుక మతాన్ని చూపిస్తాడు. కనుక రాజ్యానికి ఆకర్షింపబడినటువంటి వాళ్ళు మతానికి ఆకర్షింపబడతారు. అయితే దేవుని వాక్యం వింటున్న మనము మతములో ఉన్నామా, మార్గములో ఉన్నామా? మతములో ఉంటే ఆచారాలు, దురాచారాలు, అన్యాచారాలు, నిష్టానుసారంగా బ్రతకడం, నువ్వు చెప్పినట్టు మీ పాస్టర్ గారు వింటాం, నువ్వు చెప్పినట్టే పాస్టర్ గారు అన్నీ చేయటం, అన్యాచారాలు, దురాచారాలు చేసేస్తాడు మతములో ఉంటే. మార్గములో ఉంటే
యేసుక్రీస్తు ప్రభు నేను మార్గం అన్నాడు, నేను మతం అనలా. పౌలు భక్తుడు కూడా క్రైస్తవులను హింసించడానికి వెళ్ళేటప్పుడు ఈ మార్గమందున్నవారు అన్నాడు, ఈ మతంలో ఉన్నవారు అని అనలా. కనుక ఈ ఏడేళ్ల శ్రమల్లో మనకు కనబడితే మతాల వారు కనబడతా ఉన్నారు. హిందువులు, మహమ్మదీయులు, క్రైస్తవులు. హిందువుల్లో మిగిలిపోయిన వారు, క్రైస్తవుల్లో, మహమ్మదీయుల్లో జైను, బౌద్ధు, పారసిక మతం, నాస్తిక మతం, కన్ఫ్యూజన్ మతం. కనుక ప్రపంచంలో వేల మతాలు ఉన్నాయి. ఆ మతాలు ఉన్నవారు అందరూ కూడా ఏడేళ్ల శ్రమల్లో మిగిలిపోయారు. ప్రతి మతంలో కూడా భక్తులు ఉంటారు. కానీ ఆ భక్తులైన వారు ఎందుకు, ఏడేళ్ల శ్రమల్లో విడబడ్డారు అంటే వారు జీవించినటువంటి కాలంలో దేవుణ్ణి వెంబడించారు, ప్రేమించారు. కానీ వారు లోకానికి ఆకర్షింపబడ్డారు. లోకం అంటే లౌకికానికి ఆకర్షింపబడ్డారు. లోకంలో పూర్తిగా మునిగిపోయారు. అందుకే దేవుడికి వారు వేరైపోయారు, దేవుడికి ఎడమైపోయారు. దేవునికి ఎడమైపోయి వేరైపోయి లోకములో మునిగిపోయి లోకాన్ని ప్రేమిస్తా, లోక ఆడంబరాలను ప్రేమిస్తా, ఈ శరీరం యొక్క పాప నైజానికి లోబడి వారు దేవుణ్ణి విడిచి వేరైపోయారు. వారే వేసే సంఘం. ఎగ్జాంపుల్ మనం బైబిల్లో చూస్తే ఇశ్రాయేలీలు నా పరిశుద్ధ జనము, నా పరిశుద్ధ సంఘం, నా పరిశుద్ధ స్వాస్థ్యం అన్నాడు దేవుడు. కానీ మోషే గారు సీనాయి కొండ మీద ఉన్నప్పుడు కింద ఉన్న ఇశ్రాయేలీలు 40 రోజుల్లో వారు దూడను చేసుకున్నారు. ఆ సీనాయి కొండ కాడ వాళ్ళు 11 నెలలు 5 రోజులు ఉన్నారు. ఆ సీనాయి కొండ కింద ఇశ్రాయేలీలు సుమారు ఒక 30 లక్షల మంది ఉండవచ్చు, కొంతమంది 40 లక్షల మంది ఉంటున్నారు. 11 నెలల 5 రోజుల కాలము వారు సీనాయి కొండలో ఉన్నారు. 40 రోజులు మోషే గారు కొండ మీద ఉండగానే వారు కింద అహరోను గారిని పట్టుకుని దూడను చేసి ఆ దూడకి బలు అర్పిస్తా, ఆ దూడని ప్రేమిస్తా, పూజిస్తూ ఉంటే దేవుడు వెంటనే మోషేతో అంటున్నాడు, నువ్వు ఐగుప్తు నుంచి తోడుకొచ్చిన ఆ ఇశ్రాయేలీలు చెడిపోయిరి. పాత నిబంధన గ్రంథంలో దేవుడు ఇశ్రాయేలుతో అంటున్నాడు, నేను సృష్టించిన సృష్టికర్త, నేను నీకు భర్తనై ఉన్నాను అంటే నిన్ను భరించేవాడిని, భారం మోసేవాడిని అని. ఇది అక్షరార్థంగా కాదు, దేవుని వాక్యం మనం అర్థం చేసుకోవాల్సింది అక్షరార్థంగా ఉంది, ఆత్మీయ అర్థం ఉంది, అంతరార్థం ఉంది. 3 అర్థాలు ఉంటాయి బైబిల్లో, అక్షరార్థము, ఆత్మీయ అర్థము, అంతరార్థం. కానీ యేసుప్రభు దేవుడు ఇక్కడ ఆత్మీయ అర్థం చెప్తున్నాడు. మీ ఆత్మకు నేను సృష్టికర్తని, భర్తని. వారు మెలేకు అనే దేవతను, రొంపాయం అనే దేవతను, మరి కనాను దేవతలను, ఆయా దేవతలను, ఆషేరు దేవతలను పూజించినప్పుడు దేవుడు అంటున్నాడు, ఇశ్రాయేలులారా మీరు వేశ్య అంటే వేసి అయిపోయావు, వ్యభిచారం అయిపోయావు, ప్రతి చెట్టు కింద పుట్ట కింద వ్యభిచారం చేసావు అంటే ప్రతి చెట్టు కింద పుట్ట కింద నీ దేవతలను పెట్టుకుని పూజ చేసావు కనుక నువ్వు వేసి అంటున్నాడు ఆత్మ సంబంధంగా. కనుక క్రొత్త నిబంధనలో కూడా యేసుక్రీస్తుని నమ్ముకుని, ఆ దేవుణ్ణి నమ్ముకుని కొన్నాళ్ళు దేవుళ్ళలో జీవించి ఈ మతాల వారు, ఈ భక్తులైన వారు, వారు దేవుణ్ణి విడిచిపెట్టి వారి ఇష్టానుసారంగా లౌకికాన్ని నమ్ముకుని, లోకాన్ని నమ్ముకుని లోకంలో మునిగిపోయి లోకాన్ని ప్రేమిస్తా దేవుడికి వేరే పేరు కనుక ఆ జనమంతా కూడా వేస్ట్ అయిపోయారు. 1893లో అమెరికాలోని చికాగోలో అన్ని మతాల వారు కలుసుకున్నారు. మనమంతా కలిసి ఉందాం, కలిసికట్టుగా ఉందాం, కొట్టుకోవద్దు, యుద్ధాలు చేసుకోవద్దు. వివేకానందుడు కూడా వెళ్ళాడంట ఆ మీటింగ్కి. అయితే ఈ మతాల వారందరికీ కలుసుకుని ఒక ఆయన లేచి చెప్పమంటే అన్ని మతాలు ఒకటే అన్నాడు. కానీ బైబిల్ గ్రంథం ఒప్పుకోదు కదా. అన్ని మతాలు ఒకటే అంటే బైబిల్ గ్రంథం ఒప్పుకోదు. అసలు బైబిల్ గ్రంథంలో మతము లేదు, మార్గం. యేసుప్రభు నేనే మార్గం, నీ ఆత్మ పరలోకం చేరాలా, మోక్షం చేరాలా, స్వర్గం చేరాలా, నేనే మార్గం, ఐఎమ్ ద వే. ఈ మతము కాదని చెప్పింది, మార్గం చెప్పాడు. నన్ను వెంబడించండి, నన్ను చూచి నన్ను ఫాలో అవ్వండి, నాలా మాట్లాడండి, నాలా చూడండి, నాలా ప్రేమించండి, నాలా సహనము ఓర్పు కలిగి ఉండండి, నన్ను ఫాలో అవ్వండి, నా లక్షణాలు కలిగి ఉండండి. అదే మార్గం, నువ్వు పరలోకానికి చేరుతావు. మతం అంటే చాలా ఆచారాలు ఉన్నాయి, చాలా దురాచారాలు ఉన్నాయి, ఎన్నెన్నో ఉన్నాయి, లేనిపోయినవి ఉన్నాయి. కనుక ఆ మతం అనుకోద్దు, మార్గం కావాలా. అమెరికాలో చికాగోలో జరిగిన వాటిలో ఒక ఆయన ఇలాగంటున్నాడు, ఇంకొక ఆయన అంటున్నాడు, మాది ఒక మతం అండి, మేము ఒక విగ్రహాన్ని పెట్టుకుని పూజ చేస్తాం, మా భక్తి పెరుగుతుంది విగ్రహారాధన చేస్తే అన్నాడు ఒక ఆయన. అది కూడా బైబిల్ ఒప్పుకోదు. దేవుడు ఆత్మస్వరూపు కనుక ఆయన ఆత్మతో సత్యముతోనూ ఆరాధించాలా. విగ్రహంలో తప్పు లేదు, విగ్రహం పెట్టుకో, యేసుప్రభు విగ్రహం పెట్టుకో, బొమ్మ పెట్టుకో, యేసుప్రభు బొమ్మ పెట్టుకో, కానీ దాన్ని పూజించొద్దు, దాన్ని ఆరాధించొద్దు. ఆ బొమ్మను చూడు, యేసుప్రభు రూపం ఎలా ఉంటుంది అనేది నువ్వు ఆ బొమ్మ చూస్తే నీకు ఊహలో వస్తుంది. నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీ ఊహలోకి ఆ యేసుప్రభు రూపం వస్తుంది. ఆ రూపాన్ని జ్ఞాపకం చేసుకుని నువ్వు ప్రార్థిస్తావు, కనిపెడతావు, స్తుతిస్తావు, అది మంచిదే. కానీ ఆ బొమ్మకు నువ్వు మొక్కద్దు, ఆ బొమ్మకు నువ్వు పూజ చేయొద్దు.
కనుక దేవుడు ఆత్మస్వరూపి కనుక ఆయన ఆత్మతో సత్యముతో ఆరాధించాలా. దేవుడికి మనకి మధ్యవర్తులు ఎవరు లేరు, యేసుక్రీస్తు ఒక్కడే. యేసుక్రీస్తు ఒక్కడే మధ్యవర్తి. ఇక ఏ ఆడదేవత లేదు, మగ పురుషుడు మనకు లేడు. కనుక వాక్యం వింటున్న నీవు జాగ్రత్త. తప్పుడు సిద్ధాంతాలు ఎక్కువైపోతున్నాయి. తప్పుడు సిద్ధాంతాలు లోకములో ఎక్కువైపోతున్నాయి, మన దేశంలో కూడా ఎక్కువైపోతున్నాయి. ఒక సంఘం వాళ్ళు మన దేశం యొక్క నాగరికత, మన దేశం యొక్క ఆచారాలు, మన దేశం యొక్క దేవతల యొక్క మరి మాటలు, ఆ యొక్క జపాలు వల్లించడం నోటితో. అగ్నిలో కోలుస్తామన్న శరీరాలు అప్పగించారు కానీ బొమ్మకు మొక్కారా? షడ్రక్ మెషక్ అబేద్నెగోలు నేను ఎవడు భయపడమన్నాడు? యేసుక్రీస్తుని నమ్ముకున్నావు, దేహమును చంపు వారికి భయపడకు, దేహమును ఆత్మను నశింప చేయగల దేవునికి భయపడు. ఈ దేశానికి నువ్వు ఎందుకు భయపడతావు? ఈ దేశ మంత్రులకు ఎందుకు భయపడాలా? ఈ దేశంలో ఉన్న మతానికే, జాతికో, కులానికో, దేనికో మనం ఎందుకు భయపడాలా? మనము సింహాలం, మనం నమ్మిన యేసు ప్రభు సింహములాగా ఉండాలా. తప్పుడు సిద్ధాంతాలు ఎక్కువైపోతున్నాయి. ఈ తప్పుడు సిద్ధాంతాలు నమ్మి అందుకే దైవజనుడు దేవదాసయ్య గారు అన్నాడు, తప్పుడు బోధలు చేసేవాడు, తప్పుడు బోధలు వినేవారు కూడా 7 ఏళ్ల శ్రమంలోకి వెళ్ళిపోయి వేష సంఘం అయిపోతారు. కనుక జాగ్రత్త. నువ్వు వినే వాక్యం ఎలాగుంది? నువ్వు వినే వాక్యం బైబిల్లో ఉందా? ఒకవేళ ఎవరైనా నీకు ఒక సిద్ధాంతాన్ని చెప్పారంటే ఆ సిద్ధాంతం వాక్య ప్రకారం ఉందా అనేటువంటిది వాక్యమే మనం ఆలోచించాలి, ధ్యానం చేయాలి. కనుక ఈ యొక్క ప్రపంచంలో ఉన్న మతాలన్నీ అమెరికాలో ఆ 1893లో కూడుకున్నారు, మాట్లాడుకున్నారు, అందరం కలిసి ఉందామనుకున్నారు. కానీ ఉత్తదే కలిసి లేరు. ఎందుకంటే ఒక్కొక్కడు హృదయంలో ఒక్కొక్క సిద్ధాంతం ఉంది, ఒకటి సిద్ధాంతానికి ఒకడు లోబడు. కనుక అలాగున ఈ మతాలన్నీ కూడా వేరైపోయి, సిద్ధాంతాలు వేరైపోయి వీళ్ళందరూ కూడా ఇప్పుడు 7 ఏళ్ల శ్రమల్లో కనబడుతున్నారు. పూర్వకాలంలో ఒడ్లు ఉండేవి, దంచేవాళ్ళు, దంచిన తర్వాత పొట్టు పారేసేవాళ్ళు, మళ్ళీ దంచేవాళ్ళు, మళ్ళీ పొట్టు వచ్చేది. పెద్ద వర్షం వచ్చిందనుకోండి, చెత్త అంతా ఒక చోట చేరుకుంటుంది. ఇప్పుడు 7 ఏళ్ల శ్రమల్లో వేస సంఘం అనేటువంటి చెత్త అంతా ఒక చోట చేరింది. అన్ని మతాల వారు కూడా, అన్ని సిద్ధాంతాల వారు కూడా ఒకరుగా వేస సంఘముగా వారు కలుసుకుని ఒక చోట వాళ్ళు కూడుకుని ఉన్నారు. వాళ్ళే వేస సంఘం. దేవుడు 7 ఏళ్ల శ్రమల్లో 7 ముద్రల కాలం శ్రమ పంపాడు, జల్లిచ్చాడు, కొంతమంది మిగిలారు. మళ్ళీ 7 పాత్రల శ్రమల్లో కొంతమంది మిగిలారు, 6 పాత్రల కాలంలో కొంతమంది మిగిలారు, బోర్ల కాలంలో మిగిలారు. చూడండి, 7 ముద్రలు, 7 బోరలు, 6 పాత్రల కాలంలో మిగిలి ఇప్పుడు 7వ పాత్రకు వచ్చింది చెత్త. ఈ చెత్తే వేసే సంఘం. వీళ్ళు కోట్ల మంది ఉన్నారు. ఇది మత సిద్ధాంతం. వేసే అంటే మత సిద్ధాంతం. క్రీస్తు విరోధి యొక్క సంఘం అనే స్త్రీ, అంటే సంఘం అనే స్త్రీ క్రీస్తు విరోధి, అపవిత్రమైన సంఘం అన్నాడు అయ్యగారు. ఈ సంఘము అపవిత్రమైన సంఘం. కానీ క్రీస్తు భార్య అనే క్రైస్తవ సంఘం, పెళ్లి కుమార్తె సంఘం పరిశుద్ధమైన సంఘం. పవిత్రులైన కన్యకనగా ఒక్కడే పురుషునికి ప్రదానము చేసి తిని పౌలు అంటున్నాడు. సంఘాన్ని పరిశుద్ధమైన సంఘం, పెళ్లి కుమార్తె సంఘమా నువ్వు పరిశుద్ధమైన సంఘము, నువ్వు 2వ రాకడికి ఎత్తబడే వధువు సంఘం అని ఇక్కడ పౌలు భక్తుడు చెప్తున్నాడు. కానీ 7 ఏళ్ల శ్రమల్లో క్రీస్తు విరోధి యొక్క భార్య అయిన సంఘం పేరు వేశ్య సంఘము. ఇది దురాత్మ సంఘము, ఇది దురాత్మ నివాసము, దురాత్మ గ్రంథం ఉంది, దురాత్మ బోధలు ఉన్నాయి. దేవుడు ఆత్మస్వరూపి, దేవదూతల ఆత్మస్వరూపి. అదే సైతాన్ ఆత్మస్వరూపే. వాడు అనుచులైన దెయ్యాలు, దురాత్మల, భూతాల, పిశాచాలు కూడా ఆత్మస్వరూపులే. వాళ్ళు కూడా అద్భుతాలు చేస్తారు, కంటికి కనబడే అద్భుతాలు చేస్తారు, వాళ్ళు కూడా అద్భుతాలు చేస్తారు. అయితే వేస సంఘం యొక్క బోధ ఏమిటి? ఈ 7 ఏళ్ల శ్రమల్లో ఈ వేస సంఘం యొక్క బోధ ఏమిటి? 7 ఏళ్ల శ్రమల్లో వినండి, ఈ 7 ఏళ్ల శ్రమల్లో భూమి మీద యేసుప్రభు ఉండడు, దేవుడు ఉండడు, పరిశుద్ధాత్ముడు ఉండడు. ఈ భూమి మీద 7 సంవత్సరాలు పూర్తిగా సైతాంత్రత్వం పరిపాలిస్తుంది. సైతాను క్రీస్తు విరోధి, అబద్ధ ప్రవక్త, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ముగ్గురు అలాగా ఈ ముగ్గురు కూడా పరిపాలిస్తారు. దేవుని దగ్గర దూతలు ఉన్నట్టు వాడి దగ్గర కూడా దురాత్మలు, భూతాలు, పిశాచాలు, కప్పలు, అనేక శక్తులు ఉంటాయి. 7 ఏళ్ల శ్రమల్లో రాజ్యాధికారం మొత్తం వాడిదే. కనుక ఆ రాజ్యాధికారానికి లొంగన వాళ్ళు, వాడి రాజ్యానికి ఆకర్షింపబడిన వారిని ఈ మతాన్ని దించుతున్నాడు అన్నమాట. మత సిద్ధాంతం. ఈ మత సిద్ధాంతంలోకి మిగిలిన మతాల వారు, అంటే దేవుడిని విడిచిపెట్టి వెళ్ళిపోయినటువంటి వారంతా కూడా వచ్చేసారు. కనుక రాజ్యాధికారము, మతాధికారం. ఇప్పుడు కూడా ప్రపంచంలో మతాధికారం ఉంది. కొన్ని దేశాల్లో మతాధికారం, వాటికన్ సిటీ పోపు గారు ఉంటారు, ఆయన మతాధికారం కలిగిన వాడైన. అంటే ప్రపంచంలో క్రైస్తవ దేశాలు ఎన్నో ఉన్నాయి కనుక అన్ని క్రైస్తవ దేశాలు కూడా పోపు గారు చెప్తే వింటారు. అది మతాధికారం అంటారు. రాజ్యాధికారం,
రాజ్యాధికారం అంటే మరి ప్రపంచ దేశాలన్నిటికి కూడా కలుపుకుని ఒక యూనిటీ, ఒక యూనియన్ పెట్టుకున్నారు కనుక వారు చెప్పిన మాట అన్ని దేశాల వారు వినాలా. రాజ్యాధికారం, మతాధికారం ఇప్పుడుకుంది, అప్పుడు కూడా ఉంటుంది. అయితే వీరి బోధ ఏంటి? ఈ వేసి యొక్క బోధ ఏమిటంటే దేవుడికి నామము లేదు, దేవుడికి పేరు లేదు. బోధ దేవుడికి ఏమి లేదు, నామము లేదు, దేవుడికి పేరు లేదు, దేవుడికి అవతారం లేదు. ఎందుకు? సాతాను ఏంటంటే ఈ లోక దేవత మనుషుల కళ్ళకి గుడితనం కలగచేశాడు. నేను ఒక మతంలో ఉన్నాను, అందరు దేవుళ్ళు ఒక్కటేనండి, దేవుడు అనేకమైన అవతారాలు ఎత్తుతాడు, అన్ని అవతారాలు దేవుడు అండి అన్నాడు. నేను ఒప్పుకోవాలి, అది ఎలా గుర్తుంది? అన్ని అవతారాలు ఏంటి? మనిషి ఒక్కడే, దేవుడు ఒక్కడే, భూమి ఒక్కటే, దేవుడు ఒక్కడే, ఆకాశం ఒక్కటే, దేవుడు ఒక్కడే, దేవుడు ఒక్కడే, ఓన్లీ వన్ గాడ్, దేవుడు ఒక్కడే, దేవుడు ఒక్కడే. మరి యేసుప్రభు ఎవరు? దేవుని కుమారుడు, సన్ ఆఫ్ గాడ్. యేసుప్రభుని మేము ఒప్పుకుంటాం, ఆయన మంచివాడు, సజ్జనుడు. యేసుప్రభు మంచివాడు, సజ్జనుడు, ఆయన ఒక ప్రవక్త, మేము ఒప్పుకుంటాం. ఒక హిందువుడు మెట్ల మీద అన్ని దేవుళ్ళు బొమ్మలు పెట్టాడు, కింద నుంచి పైకి, ఆ పైన యేసుప్రభు బొమ్మ పెట్టాడు. ఎందుకయ్యా మరి యేసుప్రభు బొమ్మ పైన పెట్టావు? నేను అనుకునే దేవుళ్ళందరికంటే ఈ దేవుళ్ళందరూ నా దృష్టిలో మంచివాళ్లే, కానీ మీ యేసుప్రభు మంచివాళ్ళకే మంచివాడు, చెప్పలకూడదు. ఓకే, యేసుప్రభు మంచి వాళ్ళకి మంచోడు, ఆయన నిజమైన మంచివాడు, నిజమైన దేవుడు. మరి ఆయన ఒక్కనే నువ్వు నమ్ముకోవాలి కదా. కాదండి, అన్ని అవతారాలు దేవుడే, బైబిల్ ఒప్పుకోదు. అన్ని అవతారాలు ఎలాగవుతాయి? నీ భార్యకు నువ్వు ఒక్కడే భర్తవు కదా, నీ భార్యకు నువ్వు ఒక్కడే భర్తవి. ఎంతమంది భర్తలు ఉంటారు? ఒకడే ఉండాలా భర్త. అలాగే యేసుక్రీస్తు కూడా దేవుడు, ఆయన ఒక్కడే దేవుడు. అయితే దేవుడికి పేరు లేదు, దేవుడికి నామం లేదు, దేవుడికి అవతారం లేదు. ఎందుకు బోధ చేస్తున్నారు? ఎందుకు బోధ చేస్తున్నారంటే పరిశుద్ధాత్ముడు ఏం చెప్తున్నాడో చూద్దాం. అపొస్తలుల కార్యములు 4వ అధ్యాయం 12వ వచనం చదువుతా. మరి ఎవని వలనను రక్షణ కలగదు, ఈ నామమునే మనము రక్షణ పొందవలన గాని ఆకాశము క్రింద మనుషుల్లో ఈబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అని. ఆది అపొస్తలుల కాలంలో పరిశుద్ధాత్ముడు బలంగా పనిచేస్తున్న ఆ కాలంలో యెరూషలేం ప్రాంతంలో యూదా మతం, క్రైస్తవ మతం, అనేక అరబ్ మతం, అనేక మతాలు ఉన్నాయి ఆ ప్రాంతంలో. పరిశుద్ధాత్ముడు ఇక్కడ పేతురు, యోహాను ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. మరి ఏ పేరున కూడా మీకు రక్షణ కలదు, మరి ఏ పేరులో కూడా రక్షణ లేదు. భారతదేశంలో ఎన్నో పేర్లు ఉన్నాయి, ఎంతోమంది దేవుళ్ళు ఉన్నారు, దేశానికి కొన్ని వందల వేల దేవుళ్ళు ఉన్నారు, వాళ్ళ పేర్లు ఉన్నాయి, ఆ పేరులో మీకు రక్షణ లేదు. మరి ఏ పేరులో, ఏ నామములో ఈ భూలోకములో మీకు రక్షణ లేదు? ఎవరి నామములో రక్షణ? యేసు నామములోనే రక్షణ. ఆకాశము కింద ఈబడిన ఏ పేరు కానీ, ఏ నామము కానీ, ఏ విద్యావంతుడు కానీ, ఏ యుగ పురుషుడు కానీ, ఏ మహాపురుషుడు కానీ, ఎటువంటి సజ్జనుడు కానీ, ఎవరి పేరున కూడా రక్షణ లేదు. యేసుక్రీస్తు నామములోనే, ఆయన పేరులోనే, ఆయన నామములోనే రక్షణ. ఆ యేసుప్రభు కూడా చెప్తున్నాడు, నా ద్వారా తప్ప ఎవడు పరలోకానికి రాడు. అందుకే పరిశుద్ధాత్ముడు చెప్పిన ఈ మాటలను పరిశుద్ధాత్మకు వ్యతిరేకమైనటువంటి అబద్ధ ప్రవక్త, అంటే పరిశుద్ధాత్మ దేవుడికి ఆపోజిట్ అబద్ధ ప్రవక్త. ఇప్పుడు కూడా అబద్ధ ప్రవక్తలు ఉన్నారు, అబద్ధ బోధకులు ఉన్నారు, జాగ్రత్త. కనుక అబద్ధ ప్రవక్త ఆత్మ ఈ వేష సంఘంలోని బోధిస్తూ ఉన్నటువంటి మాట, దేవునికి పేరు లేదు, దేవునికి నామము లేదు. పాత నిబంధన గ్రంథంలో కూడా దేవుడి పేరు చెప్పలా. మోషే అడిగాడు, అయ్యా నువ్వు ఇశ్రాయేల్ దగ్గరికి వెళ్ళమంటున్నావు, వారందరినీ ఐగుప్తు దేశంలో చిడిపించమంటున్నావు, ఆ 30 లక్షల ఇశ్రాయేలీలు, నీ పేరు ఏమిటని అడిగినప్పుడు నేనేం చెప్పాలా? సరే మోషే, నువ్వు చక్కని ప్రశ్న వేసే చెప్తున్నా, ఇంతవరకు అబ్రహాం, ఇస్సాకు, యాకోబులకి ఆ 30 లక్షల ఇశ్రాయేలుకి నా పేరు చెప్పలా. అబ్రహాం, ఇస్సాకు, యాకోబు దేవుడుగా, సర్వశక్తి గల దేవుడిగా నేను బయలుపడ్డాను, కానీ నా పేరు చెప్పాలా. ఇప్పుడు చెప్తున్నా, నా పేరు యెహోవా. చెప్పలకూడదు దేవుని మేము, నా పేరు యెహోవా, ఉన్నవాడును అనువాడును. ఈ మాట ఎవ్వరు అనలేరు, అంటానికి వారి దేవుళ్ళు అయితేనే కదా. ఓన్లీ వన్ గాడ్, ఒకే ఒక్క దేవుడు యెహోవా, రోషము గల దేవుడు, పౌరుషము గల దేవుడు పేరు చెప్పాడు. అక్కడ సైతానికి మంట పుట్టింది, అది అగ్నిలో కాలిపోయింది. ఎందుకంటే దేవుని పేరు వెంటే అది నూనెలో వేసి కాల్చినట్లే. అది దేవుని పేరు, దేవుని నామం. యుగ యుగాలు, తరతరాలు, ఎంత కాలమైనా, ఎన్ని యుగాలు తరాలైనా నా పేరు యెహోవా, ఉన్నవాడు ననువాడుననే పేరు. పాత నిబంధనలో తండ్రి పేరు చెప్పాడు. ఈ కొత్త నిబంధనలో ఆ తండ్రి కుమారుడిగా, ఆ యేసుక్రీస్తు ప్రభువుగా, యేసుక్రీస్తు నామములో వచ్చి భూలోకములో యావత్తు మానవాళిని రక్షించాడు.
కనుక 7 ఏళ్ల శ్రమల్లో వేశ్య సంఘం చెప్పేది కాదు. ఈ దేశంలో కూడా ఇప్పటికి కూడా ప్రపంచ దేశాల్లో ఇప్పటికి కూడా దేవుడికి పేరు లేదని చెప్పే ఆ వేశ్య సంఘం యొక్క తాలూకా వాళ్ళు ఉన్నారు. అయితే బైబిల్ గ్రంథం ఒకటే నామం, యేసునామం. యేసునామంలో రక్షణ, యేసునామంలో స్వస్థత, యేసునామంలో దెయ్యాలు పోతాయి, యేసునామంలో చనిపోయిన వాళ్ళు బతుకుతారు. యేసునామంలో ఉన్న పవర్, యేసుక్రీస్తు నామంలో ఉన్న శక్తి. ప్రపంచంలో కోట్ల ప్రజలు మారిపోయారు, కోట్ల ఆత్మలు రక్షింపబడ్డాయి, కోట్ల మంది స్వస్థతను పొందుతున్నారు, కోట్ల దెయ్యాలు పారిపోతున్నాయి, కోట్ల అద్భుతాలు జరుగుతున్నాయి యేసునామములో. అందుకే క్రీస్తు విరోధి రగిలిపోతున్నాడు, అబద్ధ ప్రవక్త రగిలిపోతున్నాడు, సాతానుడు రగిలిపోతున్నాడు. దేవునికి పేరు లేదు, దేవునికి అవతారము లేదు అని చెప్తుంది దెయ్యం. దేవుడికి ఎందుకు అవతారము లేదు? యోహాను రాసిన 1 పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం, జీవవాక్యమును కూర్చున్నది, ఆది నుండి ఏది ఉండెనో మేమేది వింటమో, కనులారా ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచినో అది మీకు తెలియచేయుచున్నాము. ఆ జీవం ప్రత్యక్షమాయను, తండ్రి యొద్ద ఉండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూచి ఆ జీవమును గురించి సాక్ష్యం ఇచ్చుచు దానిని మీకు తెలియబడుచున్నాం. దేవునికి రూపం ఉంది. ఆ దేవుడు యేసుక్రీస్తుగా భూలోకానికి వచ్చాడు. ఆయన రూపాన్ని చూచిన శిష్యుడు యోహాను రాసిన 1 పత్రిక రాస్తున్నాడు. ప్రకటన గ్రంథం రాసిన యోహానే చెప్తున్నాడు, మా కనులారా ఆ పరమేశ్వరుణ్ణి చూచాం, మా కనులారా ఆ దివ్య సుందరుణ్ణి చూచాం, మా కనులారా 10,000 గుర్తింపదగిన సౌందర్యుడైన ఆ దేవుని కుమారుడైన యేసుక్రీస్తుని చూచాం. 6 అడుగులు పైగా ఉంటాడు, చూస్తే కొడు తిప్పుకోలేం, 10,000 గుర్తింపదగిన సౌందర్యవంతుడు. ఆయన పెదవుల మీద దయారసం పోయబడి ఉంది. ఆయన కన్నుల్లో దయ, జాలి, ప్రేమ చూచాం. ఆయన శరీరాన్ని తాకాం, ఆయన రొమ్ముని నేను ఆనుకున్నాను, ఆయనతో కలిసి భోజనం చేశా, ఆయనతో కలిసి నడిచా, ఆయనతో సహవాసం చేశా, నేనే సాక్ష్యం. అవతారం ఉందా లేదా? అవతారం ఉందా లేదా? కనుక యేసు ప్రభు అనే అవతారం ఉంది భూలోకంలో. ఈ లోకంలో భక్తులకి దేవుడిని చూడాలని ఆశ. దేవుడు దేవుడిగా రాడు కనుక ఆ దేవుని కుమారుడు యేసుక్రీస్తుగా భూలోకానికి వచ్చాడు. కనుక వేశ్య సంఘం యొక్క బోధ ఏమిటంటే దేవునికి పేరు లేదు, దేవునికి అవతారము లేదని బోధిస్తూ ఉన్నాడు. కానీ దేవునికి పేరు ఉంది. యెహోవా పాత నిబంధన, కొత్త నిబంధన యేసుక్రీస్తు. పత్రికల్లో పరిశుద్ధాత్మ నామం, అవతారం ఉంది. పరిశుద్ధాత్ముడు పౌరంగా కనబడ్డాడు, యేసు ప్రభు శరీరధారిగా కనబడ్డాడు. రెండవది వేశ్య సంఘం బోధ ఏమిటంటే దేవుడు ఉన్నాడు కానీ దేవునికి మాకు సంబంధం లేదు. ఈ 7 ఏళ్ల శ్రమల కాలంలో వారు దేవుణ్ణి దూషిస్తున్నారు. ఎందుకు దూషిస్తున్నారు? శ్రమలు బట్టి దూషిస్తున్నారా? ఎందుకు దూషిస్తున్నావు? దేవుడు ఉన్నాడంటారా? దేవుడు ఉన్నాడని చెప్తారు కానీ దేవుడికి మాకు సంబంధం లేదు. సంబంధం లేకుండా ఎలా ఉంటుంది? ఆయన సృష్టికర్త, నువ్వు సృష్టి. దేవుడు సృష్టికర్త, నువ్వు సృష్టి. కనుక సంబంధం లేకుండా ఎలా పోతుంది? మూడవది ఏంటంటే దేవుడు అందరికీ మేలు చేయడు, కొంతమందికే మేలు చేస్తాడు. మాకు మేలు చేయలే, నాకేం మేలు చేశాడు అని నిరాశలో ఉండే ఒక గుంపు ఉంటుందంట. దేవుడు ఎందుకు మేలు చేయడు? నువ్వు మంచిగా ఉంటే, యథార్థ హృదయంతో ఉంటే, పరిశుద్ధంగా ఉంటే నీకెందుకు మేలు చేయడు? నేను ఎందుకు ఆశీర్వదించాడు? నీ వ్యతిరేకంగా పాపములో బతుకుతూ, నీ ఇష్టం వచ్చినట్టు బతుకుతూ దేవుడు నన్ను దీవించలేదని నింద వేస్తే ఎట్లా? దేవుడు ఉన్నాడు, నమ్ముతున్నారు, కష్టం వచ్చింది, ఏం దేవుడులే, దేవుడు ఎక్కడున్నాడు అంటారు. మళ్ళీ కష్టం పోద్ది, మళ్ళీ దేవుడు నన్ను క్షమించని కన్నీరు కార్చి నువ్వు ఉన్నావంటారు. మళ్ళీ కష్టం వస్తుంది, ఏం దేవుడులే, ఏం మందిరంలే, ఏం చర్చిలే, నువ్వు కూడా నాస్తికురాలివే, నువ్వు కూడా నాస్తికుడివే. కనుక ఈ ప్రకటన గ్రంథము 17వ అధ్యాయం 2 వచనాల్లో జలములనే మనుషులు, వేశ్య అనే క్రీస్తు విరోధి, భార్య అనే అపవిత్రమైన సంఘం మనకు కనబడతా ఉంది. దేవుడి వాక్యం దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, విన్న వాక్యం ఫలింపచేయి ప్రభువా. ప్రకటన గ్రంథం మాకు అర్థమగునట్లు బోధిస్తున్న ఆత్మ తండ్రి, విన్న వాక్యం ఫలింపచేయమని యేసునామమున వేడుకుంటున్నాం పరమ తండ్రి. జయము కీర్తనలు జయ శబ్దముతో లయముగా పాడండి. జయము జయమాయనులెండి, జయమే క్రీస్తుని చరిత్రయంతట, జయమే మరణమున
జయమే నిత్యమును. సద్విలాస్ యేసుక్రీస్తు ప్రభు వందిన జయమే ఎల్లవారి కౌను, కోరిన ఎల్లవారి కౌను, వేడిన ఎల్లవారి కౌను, నమ్మిన ఎల్లవారి కౌను. యేసు పేరెమి చిక్కుల పైన వేసికొన్న జయము, జయమని రాసికొన్న జయము. సద్విలాస్ జయము రాక పూర్వంబే జయమను జనులకు జయమౌను, స్తుతించు జనులకు జయమౌను, స్మరించు జనులకు జయమౌను, ప్రకటించు జనులకు జయమౌను. జయము జయమని కలవరించిన జయమే బ్రతుకెల్లా కనప జయ పదమే కల్లా. సద్విలాస్ అక్షయ దేహము దాచితివీవు ఆనందముందు మీ లక్షల కొలది. నీతిగల ప్రదీపముగా తండ్రి రాజ్యములో సూర్యునిలా కాంతులతో తేజరిల్లెదవు.